హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్‌గా పాస్తా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదైతే రైస్ ఫ్లోర్‌తో అయితే చేశానండి. చాలా బాగుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలాగ ఇన్స్టెంట్‌గా పాస్తా అనేది చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని వాటర్ అయితే మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు అయితే రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ ఫ్లోరు వాటర్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి పిండిని. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పక్కన పెట్టేసుకుని పిండిని అయితే ఒక పక్కకి మెదుపుకొని ఇంకా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం క్యాప్సికము, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి క్యాప్సికము, ఆనియన్, టమాటా. ఇంకా పిండి దగ్గరికి అయితే చల్లారిందండి. పిండిని ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మెదుపుకోవాలి బాగానే. ఇంకా మనము రౌండ్ రౌండ్స్గా బాల్ అయితే చేసేసుకుందాము. ఇలా బాల్ చేసుకుని మనం ఇలాగ అనుసుకుని జస్ట్ వేలితో ఇలాగ టచ్ చేస్తే చాలండి. ఇలా ఉండాలి. ఇంకా రెండోది కూడా బాల్గా చేసేసుకుని జస్ట్ వేలితో అలా టచ్ చేస్తే మధ్యలోని మనకి పాస్తాలు అయితే రైస్ ఫ్లోర్తో పాస్తాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా అయిపోతాయి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి. చూడండి ఇలాగా చేసుకున్నాను నేను పాస్తాలు, రైస్ ఫ్లోర్తో పాస్తాలు ఎలా చేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి తురుము అయితే వేసానండి. వెల్లుల్లిని తురుముకుని వేసాను. ఇంకా ఇదైతే ఫ్రై అవ్వాలి ఆయిల్లో. పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యాప్సికము, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు మనకి మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇంకా లాస్ట్లోనైతే పిజ్జా సాస్ వేసుకోవాలండి. ఇంకా గరం మసాలా అయితే కొద్దిగా వేసాను. ఇంకా టమాటా కెచప్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాల్లో కలిసేటట్టు. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసిస్తాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వాటర్ని అయితే మరగనిద్దాము. చూడండి వాటర్ అయితే మరిగింది. ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తాలు అయితే వేసేసుకోవాలి. పాస్తాలు వేసిన తర్వాత ఇంకా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి ఉడకనివ్వాలండి ఈ పాస్తాలని వాటర్లో. ఒక 3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అంతేనండి. ఇంకా మనం గ్యాస్ అంతే ఆఫ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. మనకి పాస్తాలు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి ఇలాగ ఈవినింగ్ స్నాక్స్గా ఇలాగ చాలా బాగుంటుంది. ఇలాగ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలాగ తక్కువ టైంలో పాస్తా అనేది రెడీ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. వేడి వేడిగా తింటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. చాలా తక్కువ టైం పట్టింది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.